అటు చూడు. నాగేశ్వరరావు గారు చెడ్డ చేశారు. అదేంటయ్యా? అటు చూడు బే. ఇందాక నేను చెప్పినప్పుడు మోహన్ బాబు గారికి ఇది సమాధానంగా ఉండొచ్చేమో. ఇక్కడ ఉన్న కామన్ సెన్స్ ఉన్నాడు, మీరు ఒక్కడే కనిపిస్తున్నారు. నాగేశ్వరరావు గారితో నేను ప్రైవేట్గా కూర్చున్నప్పుడు ఆయన, అర్రే నువ్వు చెప్పింది కరెక్టే మూర్తి, ఇలాంటి వాళ్ళు లోపలే ఉంచాలి, బయటకు వదలకూడదు. నాగేశ్వరరావు గారితో నేను ప్రైవేట్గా కూర్చున్నప్పుడు ఆయన, ఎవడు సార్ వీడు? బాహో ఏంటి ప్రవర్తన? బాధితుడిని బెదిరిస్తున్నావు. మంచి మాట్లాడతారు, ఫైనల్గా మంచిగా ఉంటుంది. ఎవడురా నువ్వు? తప్పు తప్పురా. మంచి మాట్లాడతారు, ఫైనల్గా మంచిగా ఉంటుంది. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. వాళ్ళది మోహన్ బాబు అన్న తర్వాత అనిపించింది ఆయన తప్పులు, ఆయన లోటుపాట్లు ఆయన బాగా తెలుసు. అది వేరే ఉంటది. నాతో సంభాషిస్తూ అక్కినేని నాగేశ్వరరావు అన్న మాట, చెప్పు. రామారావు గారు నాకంటే చిరంజీవి చాలా అందగాడు, నాకంటే ఆజానుబాహుడు, నాకంటే అన్ని రకాలుగాను పౌరాణిక పాత్రలకు ఆయనే పెట్టింది పేరుగా ఉండే వ్యక్తి. ఇక నా విషయానికి వస్తే పర్సనాలిటీ కానివ్వండి, ముఖాభినయం, మన ముఖవచ్చస్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఆయనతో పోటీ పడైనటువంటి తత్వం నాది. కానీ ఆయనలాగా పోటీ పడిపోయి ఏమైనా సరే నేను అవ్వాలని పౌరాణిక పాత్రలు చేయటం అంటే కనుక నేను ఎక్కడో దెబ్బతింటాను. అలా చెయ్యకుండా నాకు సరైన పాత్రలు ఏమిటి, నేను ఎక్కడ రాణించగలను, ఎక్కడ నేను ఒప్పించగలను, ఎక్కడ మెప్పించగలను, ఎక్కడ శభాష్ అనిపించగలను అని ఆ రకంగా నా తప్పులు తెలుసుకుని దాన్ని అధిగమించి ఏ రకంగా నేను రాణించి నెంబర్ 1 నువ్వా నేనా అనేలాగా ఎలాగో ఉండాలి అని పోటీ పడి ఇండస్ట్రీ 2 కళ్ళు అని అంటున్నారంటే అంతేలేండి. నువ్వా నేను నెంబర్ 1 అనేలాగా ఎన్నో సంవత్సరాలు, ఎన్నో తరాలుగా ఉన్నారంటే ఆయనలోని విమర్శాత్ముడు విమర్శన చేసేటటువంటి ఆ తత్వం, తన లోటుపాట్లు తెలిసేటటువంటి విశాల హృదయం, ఆ యొక్క విచక్షణ ఆయనకున్నది. ఇడ్లీ సార్, డైలాగ్ కొంచెం అతికలేదు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. ఐ నో ది పబ్లిక్ పల్స్. కాబట్టి ఆయన ఎందులో నిష్ణాతుడు అందులో రాణించారు. కాబట్టి ఈ రోజున ఇద్దరూ మనకి 2 కళ్ళలాగా ఉన్నారు. వావ్, ఇట్స్ హాసమ్. కాబట్టి మోహన్ బాబు గారిని అన్నపూర్ణమ్మ గారు పొగిడారంటే ఒక బిడ్డని పొగిడినట్లు. అవును సార్. అన్నపూర్ణమ్మ గారు చెప్పారు ఆయన ముందే, ఆయన కంటే నేను గొప్ప నటుడని. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేవండి. నెక్స్ట్ నాగేశ్వరరావు గారు కనిపించకుండా చేయాలని చాలా తాపత్రయపడాను. దేవుడా, వీటికి బ్రెయిన్ ఎక్కువైపోయింది, కొంచెం కట్ చేసి కంట్రోల్లో పెట్టు స్వామి. నాగార్జున్ని ఆ అమ్మ, నాన్న బాగా చేసేవరా అంటే నీ తండ్రిని మించారు కాదు, కాకపోతే ఆ రకంగా మోహన్ బాబు గారు తల్లి ఆశీస్సులు ఆ రకంగా తీసుకోండి తప్ప తండ్రిని మించిన తనడు అనిపించుకోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంద్రా ఇది? నువ్వేంది? నీ అలవాట్లేంద్రా? రోజు రోజుకి ఇంత విచిత్రంగా తయారవుతున్నావు ఏంద్రా? పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఎప్పటికీ మారు, ఇంతే. ఇది నిజం, మీకు తెలుసు.